ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. ఈరోజు వీడియోలో బాబా గారు మన కోసం తెచ్చిన సందేశం ఏంటంటే, తల్లి నీకు చెడు సమయం నడుస్తుంది బిడ్డ, నీకు ఇష్టమైన బంధమే నీ చేత కన్నీళ్లు పెట్టించాలని చూస్తుంది. అది ఎవరో తెలుసుకొని నిన్ను నువ్వు కాపాడుకో తల్లి అని బాబాగారు ఒక సందేశం అయితే తీసుకొచ్చారండి. అది ఏంటి అనేది మనము క్లియర్గా బాబాగారి మాటల్లోనే విందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. సో ఇప్పుడు బాబాగారు తెచ్చిన సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే విందాము. బిడ్డ, ఎవరైనా ఏ కారణం చేతనైనా నిన్ను విడిచిపెడితే నీవు బాధపడుతూ దుఃఖిస్తూ అలానే అక్కడే ఉండిపోకూడదు. బిడ్డ, వారికి నీవు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇలాంటి వ్యక్తిన నేను విడిచిపెట్టింది అని అనుకునేలా నువ్వు బ్రతకాలి తల్లి. నువ్వే నిర్ణయించుకో మరి ఇక నీవు ఎలా బ్రతకాలి అనేది. ఒక్క మాట చెబుతాను, నీవే నిర్ణయించుకో. ఒక్కోసారి ఒక్కోలా నీ దగ్గర మాట మారుస్తూ ఉండేవారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. అసలు నీవు ఎందుకు అలాంటి వారి గురించి తెలుసుకోలేకపోతున్నావు? ఇప్పుడు నీవు వారి మనసులో బాగా ఎక్కువ స్థానంలో ఉన్నావు కాబట్టి వారు నిన్ను ప్రోత్సహించే విధంగా వారు నిన్ను కాస్త ఎక్కువ మురిపించి పెట్టే విధంగా నీ వద్ద తీయని మాటలు చెబుతూ ఉన్నారు. వాటిని కూడా విని నమ్మి మోసపోవడం నీ తప్పు అవుతుంది కదా. వారు ఎలాంటి వారు అని తెలుసుకొని మలుచుకోవాలి కదా తల్లి. అలాంటి జ్ఞానాన్ని నీకు ఇచ్చాను కదా. ఎదుటి వ్యక్తిలో నీ గురించి లేదా నీ దగ్గర ఏదైనా ఆశించి నీ దగ్గరికి వస్తున్నారా అనేది వారి మాటల్లోనే నీకు స్పష్టంగా కనిపిస్తుంది కదా తల్లి. కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు. వారికి నటన ఎక్కువగా ఉంటుంది కాబట్టి నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా జరిగింది అదే బిడ్డ. నటన ముందు నీ నిజాయితీ ఓడిపోయింది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానమైతే చెబుతుంది. వారికి నీ గురించి, నీ ప్రేమ గురించి, నీ విలువ గురించి తప్పక అర్థమవుతుంది తల్లి. ఎవరు ఎన్ని వేషాలు వేసినా కాలం నిజస్వరూపాలను, వాటి గుణాలను ఎప్పటికైనా ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది తల్లి. జరిగిపోయిన దానిని తలుచుకుంటూ అక్కడే ఆగిపోయి దిగులు పడాల్సిన అవసరం లేదు తల్లి. నీకు సహాయం ఎవ్వరు ఎప్పుడూ చెయ్యలేదు అని అస్సలు అనుకోవద్దు బిడ్డ. నీకు దూరమైన వ్యక్తిని తప్పకుండా కలుస్తావు. కాబట్టి వారిలో ఉన్నటువంటి గుణాలు, వారిలో ఉన్నటువంటి మాటలు, వారు నీకు చేసినటువంటి ద్రోహము అన్నింటి మరిచిపోయి వారిలో మార్పు అయితే మొదలవుతుంది తల్లి. అతి త్వరలోనే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం మళ్ళీ చిగురిస్తుంది తల్లి. ముందు మీ మధ్య జరిగిన సంఘటనలు ఎప్పుడు కూడా మీరు మాట్లాడుకోవద్దు తల్లి. అలాంటి పరిస్థితి నీవు రానివ్వకమ్మా. ఎందుకంటే ఒకరిని కోల్పోయినప్పుడు ఆ బాధ ఎంతమందితో పంచుకున్నావో నిన్ను అలా చూస్తూనే నీ కుటుంబంలో వాళ్ళు కూడా ఎంత బాధపడ్డారో గుర్తు చేసుకో. ఇప్పుడు వారిలో మార్పు మొదలయ్యి నీ వద్దకు వచ్చినప్పుడు నీవు మరలా వ్యతిరేకపు మాటలు ఏవి రాకుండా జాగ్రత్తగా మలుచుకో బిడ్డ. మీ ఇద్దరి మధ్య దూరం గొడవలకు కారణమైన వారికి నీవు దూరంగా ఉండు తల్లి. వారిని మళ్ళీ మీ జీవితంలోకి రానివ్వకు బిడ్డ. అలానే ఇంటిలో కూడా ఆనందం లేదు అని బాధపడుతున్నావు కదా అమ్మా. నీ బాబాని నేను ఉండగా నీకు ఆనందం ఎందుకు ఉండదు? నీ బాబాని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను తల్లి. ఇంక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది. గడిచిపోయిన దానిని మరలా గుర్తు చేసుకోకు. రాబోయే కాలాన్ని ఆనందంగా కనిపించేలా నీకు నువ్వే అందంగా సృష్టించుకో బిడ్డ. ఎందుకంటే నీకు నచ్చినట్లు నీవు ఊహించుకోవడమే కాదు తల్లి, అందుకు అనుగుణంగా మార్చుకొని ఒకరు నిన్ను ఇష్టపడుతున్నారు అంటే అది నీ గొప్పతనం కాదు బిడ్డ.
వాళ్ళల్లో స్వార్థం లేని ప్రేమని నీకు చూపిస్తున్నారు. అది కాపాడుకోకుండా నీకు దూరం చేసుకుంటూ అది నీ చేతకానితనం అని నేను అనను. అది కేవలం మీ ఇద్దరి మధ్య అనుమానము, పొరపాట్ల వలన ఇలా మీ మధ్య దూరం పెంచడం అనేది చేస్తుంది. తల్లి, కాలం అనేది ప్రతి ఒక్కరికి ఒక్కలా ఉండదు తల్లి. కాలంతో పాటు మీరు కూడా కాలానికి సహకరిస్తున్నారు. మీ మధ్య ఈ దూరం పెరగడానికి కారణం కాలం. ఈ కాలానికి మీరు కూడా సహకరించడం వలనే ఇంత దూరం వచ్చింది తల్లి. ఇక మీద నుండైనా అలాంటి అనుమానాలు బయట వ్యక్తులు ఏదైనా చెబితే నమ్మే విధముగా ఎప్పుడు ప్రవర్తించవద్దు బిడ్డ. భగవంతుడు ఈ జన్మలో ప్రసాదించిన మీ బంధాలను కానీ, ఆప్యాయతలను కానీ, మీ ప్రేమలను కానీ విడిచిపెట్టుకోకండి. రుణం ఉంటేనే ఏ బంధమైనా, స్నేహమైనా, బాంధవ్యాలైనా కలుస్తాయి తల్లి. మనకు ఎవరైనా ఎదురుపడి మాట కలిపినా కూడా రుణానుబంధమే తల్లి. రుణం అనేది లేకుంటే ఎవ్వరిని మనం కలలో కూడా తలవలేము తల్లి. రుణం తీరిపోతే ఏ బంధం కూడా మన వద్ద నిలవదు బిడ్డ. నిన్ను ఏ బంధమైనా వదిలేసి వెళ్ళిపోతే అదే ఆలోచిస్తూ వారిని దూషిస్తూ ఉండకు బిడ్డ. ఇక రాబోతున్న రోజులు ఇక మీ బంధంలో సంతోషంగా ఉంటారు. ఇది సాయి మాట తల్లి. మీ బంధంలో మీరు సంతోషంగా ఉండాలి అంటే ముందు మీ జీవితంలో మీ బంధం మధ్య జరిగిన గొడవలు కానీ ఏది కూడా ఇప్పుడు ప్రస్తావించుకోకుండా, మీ జీవితంలో జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుకోకుండా, ఇప్పుడు ఎలా ఉన్నాము, ముందు ఎలా ఉంటాము అనే వాటి గురించే ఆలోచిస్తూ ఆనందంగా జీవించండి తల్లి. ఈ సాయి మాటలు నమ్మకముతో విన్నందుకు చాలా సంతోషం తల్లి. జై సాయిరాం. లోకా సమస్త సుఖినో భవంతు.